బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంత చేసినా పార్టీలో తగిన ప్రాధాన్యత దొరకడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట. అందుకే ఏఐసీసీ పిలుపిచ్చిన కార్యక్రమాలకు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గాంధీ భవన్లో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారట. దాంతో ఇప్పుడు మాజీ మంత్రి దానం రాజకీయ భవితవ్యంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన తీరే సెపరేట్. ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడతారు, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఆ దూకుడుతోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓవర్ నైట్ కాంగ్రెస్ లోకొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఆయన ఎవరూ కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్. హైదరాబాద్ లో దానం నాగేందర్ హవా మామూలుగా ఉండేది కాదు. ఏ కార్యక్రమం చేపట్టినా, ఏం మాట్లాడినా దానం మార్క్ కనబడుతుండేది. అలాంటి దానం సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవటం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ లోకొచ్చేశారు. 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు కాంగ్రెస్ పవర్ లోకి రాకపోవడంతో పార్టీ మార్చేసిన చరిత్ర ఆయనది. తరువాత కాంగ్రెస్ లో ఉంటూ గులాబీ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ మార్చేశారు. అదే సీన్ మళ్లీ రిపీట్ చేసి మళ్లీ కాంగ్రెస్ పంచకు చేరారు. కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని తెలిసినా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గెలిస్తే ఓకే, ఓడిపోయినా పార్టీలో పరపతి పెరిగి అనుకున్నది సాధించుకోవచ్చని ఆయన లెక్కలు వేసుకున్నారట. తీరా చూస్తే దానం నాగేందర్ ఏదడిగినా పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవటం లేదట. ఎలాంటి ప్రపోజల్స్ పెట్టినా పట్టించుకోవటం లేదట. దీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కు హైదరాబాద్ సిటీ పరిధిలో మాత్రం ఎమ్మెల్యే లేరు. ఆ లెక్కలతో పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవటం లేదనే చర్చ దానం వర్గీయుల్లో నడుస్తోంది. ఆ క్రమంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైడ్రాకి రూపకల్పన చేసింది. హైడ్రా పనితీరుపై దానం బహిరంగంగానే ఘాటుగా విమర్శలు చేశారు. పేద ప్రజల జోలికొస్తే ఊరుకోబోమని, ఎమ్మెల్యేగా అది తన బాధ్యతంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. హైడ్రా విషయంలో దానం దూకుడు ప్రభుత్వానికి కొంత మైనస్ అయిందనే టాకుంది. దానికి తగ్గట్లే దానం వ్యాఖ్యల తరువాత మరికొందరు హైడ్రాకు వ్యతిరేకంగా నోరు విప్పారు. ఆ నోటి దూకుడు వల్లే కాంగ్రెస్ పెద్దలు దానం నాగేందర్ ను పట్టించుకోవటం మానేశారట. ఒక దశలో దానం తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళతారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. అదలా ఉంటే సిటీలో వీఐపీల కార్యక్రమం ఏది జరిగినా దానం నాగేందర్ నేనున్నానంటూ ముందుకొచ్చేస్తారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో తెగ హడావిడి చేస్తారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవటానికి నానా పాట్లు పడుతుంటారు. దివంగత వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఆయన హడావిడి అలాగే ఉండేది. అయితే తాజాగా ఏఐసీసీ పిలుపు ఇచ్చిన కార్యక్రమానికి దానం నాగేందర్ దూరంగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక వివాదం కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చింది. దానికి వ్యతిరేకంగా ఏఐసీసీ దేశవ్యాప్తంగా ధర్నా, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ దానం మాత్రం ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మరోవైపు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి కూడా దానం నాగేందర్ అటెండ్ అవ్వలేదు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. ఈ సమావేశాలకు కంటెస్టెడ్ అభ్యర్థులతో పాటు ముఖ్య నాయకులు హాజరు కావాలని పార్టీ చెప్పింది. కానీ అలాంటి కీలక సమావేశానికి సైతం దానం దూరంగా ఉన్నారు.
దాంతో దానం నాగేందర్ వైఖరి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. దానం కేదర్హే అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏవైనా దానం నాగేందర్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. మరి చివరకు దానం దారెటు పార్టీలో కొనసాగుతారా లేక మరోసారి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.